అట్లానే మన పల్లె కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు భావించారు కాబట్టి పల్లె ప్రగతి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అధికార వికేంద్రీకరణ అంటే రాష్ట్రం నుంచే పాలన జరగడం కాదు, పల్లెల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో కూడా మా ఊరికి ఏం కావాలో మేం నిర్ణయం చేసుకుంటామని చెప్పేటటువంటి అధికారాన్ని ఇచ్చి, అధికారంతో పాటు డబ్బులు కూడా నెల నెల టెన్షన్గా ఇచ్చి పల్లెల్ని బాగు చేసుకునేటటువంటి కార్యక్రమం దేశం మొత్తంలో మన ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని చెప్పి ఇవాళ సగర్వంగా మనం చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడా కూడా లేదు. అందరు చెప్పమంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. గాంధీ గారు ఇట్లన్నాడు, నెహ్రూ గారు అట్లున్నారని మాటలు చెప్తారు తప్పితే ఎవరు కూడా పల్లెల కోసం చేసింది ఏం లేదు. ఈసారి 5వ విడత మనం పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 5వ విడత చేసుకునే దాంట్లో కూడా ప్రతి ఒక్కటి అంటే రోడ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డ్రైనేజ్ వరకు మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చర్చించుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం, అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉన్నది. జరగాల్సినటువంటి పనులు కూడా డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. ఇందాక అన్న గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టు ఈ కరోనా మహమ్మారి వచ్చి మనం అనుకున్న కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా పెన్షన్లు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ అత్యవసరమైనటువంటి ఏది ఆగకుండా ఇంత కరోనా వచ్చి 3 ఏళ్ళు మనం ఇబ్బంది పడ్డా కూడా ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఆగలేదు, ఒక్క పూట కూడా మనకు కరెంటు పోలేదు, ఎక్కడ కూడా ఒక్కనాడు పెన్షన్ ఆగలేదు, ఎక్కడ కూడా రైతు బంధు ఆగలేదు. అంటే అది కేవలం మన నాయకుడు పట్టుదలతోనే ఇది సాధ్యమైంది తప్పితే ఇంకొకరికి అయ్యే పని కాదు. ఇక రాకుండా బాధపడే వాళ్ళకు కూడా గౌరవనీయులు దయాకర్ రావు గారు చెప్పినట్టు తప్పకుండా ఈ నెలలో, వచ్చే నెలలో ప్రారంభించుకుంటాం. 57 సంవత్సరాల నుంచి ఇచ్చే వాళ్లకు పెన్షన్లు రావాల్సినటువంటి వాళ్ళకని చెప్పిండు. ఆ పనులు కూడా చేసుకుంటాం. ఎంపీటీసీ గారు పద్మా గోపాల్ రెడ్డి గారు, జిల్లా రైతు బంధు సమితి అంజిరెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ గారు రమణ గారు, సర్పంచ్ శ్రవణ్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, వివిధ స్థాయిలో హోదాలో ఉన్నటువంటి అధికారులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, కార్యకర్తలకు, నాయకులకు, అందరికన్నా ఎక్కువ ముద్దుగా కూర్చున్న మా అక్క చెల్లెలకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్లలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మన దేశం అభివృద్ధి చెందాలంటే పల్లెలే పట్టుగొమ్మలు, పల్లెలు బాగుంటేనే దేశం బాగుపడుతుందని చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళందరూ మాటలు చెప్పి తప్పితే పల్లెల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకొని ఎవరు కూడా పనిచేయలేదు, ఒక కార్యక్రమం తీసుకొని ఎవరు కూడా పనిచేయలేదు. స్వాతంత్రం వచ్చినాక ఇన్ని ఏళ్లకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రమే మన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక పట్టుదలతోని ప్రతి ఒక్క పల్లె బాగుపడాలి, ప్రతి ఒక్క పల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ మోరీలు వారొద్దు, ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళ పైపులు పగిలిపోయినా కూడా నాకేంలే అన్నట్టు ఉండొద్దు, పాడుపడిపోయినటువంటి బోర్లున్నా, పాడుపడిపోయినటువంటి బావులున్నా, బంగ్లాలున్నా వాటన్నిటిని తీసుకొని శుభ్రం చేసుకోవాలి. అక్కడక్కడ చాలా దగ్గరలో భూములు వేస్ట్గా పడి ఉంటాయి, అక్కడ గడ్డి మొలుస్తుంది, పాములు ఉంటాయి, దోమలు ఉంటాయి, ఆగమాగం ఉంటాయి, అవన్నిటినీ సరి చేసుకోవాలి. ఒక ఇల్లు ఎట్లా అయితే శుభ్రంగా ఉండాలని మనం అనుకుంటామో అట్లానే మన పల్లె కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు భావించారు కాబట్టి పల్లె ప్రగతి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అధికార వికేంద్రీకరణ అంటే రాష్ట్రం నుంచే పాలన జరగడం కాదు, పల్లెల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో కూడా మా ఊరికి ఏం కావాలో మేం నిర్ణయం చేసుకుంటామని చెప్పేటటువంటి అధికారాన్ని ఇచ్చి, అధికారంతో పాటు డబ్బులు కూడా నెల నెల టెన్షన్గా ఇచ్చి పల్లెల్ని బాగు చేసుకునేటటువంటి కార్యక్రమం దేశం మొత్తంలో మన ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని చెప్పి ఇవాళ సగర్వంగా మనం చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడా కూడా లేదు. అందరు చెప్పమంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. గాంధీ గారు ఇట్లన్నాడు, నెహ్రూ గారు అట్లున్నారని
మాటలు చెప్తారు తప్పితే ఎవరు కూడా పల్లెల కోసం చేసింది ఏం లేదు. ఈసారి 5వ విడత మనం పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 5వ విడత చేసుకునే దాంట్లో కూడా ప్రతి ఒక్కటి అంటే రోడ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డ్రైనేజ్ వరకు మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చర్చించుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం, అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉన్నది. జరగాల్సినటువంటి పనులు కూడా డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. ఇందాక అన్న గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టు ఈ కరోనా మహమ్మారి వచ్చి మనం అనుకున్న కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా పెన్షన్లు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ అత్యవసరమైనటువంటి ఏది ఆగకుండా ఇంత కరోనా వచ్చి 3 ఏళ్ళు మనం ఇబ్బంది పడ్డా కూడా ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఆగలేదు, ఒక్క పూట కూడా మనకు కరెంటు పోలేదు. ఎక్కడ కూడా ఒక్క దేవుడు చల్లగా చూడాలి. మీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని గమనించుకొని వారికి అండగా నిలవాలని మరొకసారి కోరుతూ ఇక్కడికి వచ్చి పల్లె ప్రగతిలో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి దేశాయపేట గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పెన్షన్ ఆగలేదు, ఎక్కడా కూడా రైతు బంధు ఆగలేదు. అంటే అది కేవలం మన నాయకుడి పట్టుదలతోనే ఇది సాధ్యమైంది తప్పితే ఇంకొకరికి అయ్యే పని కాదు. ఇక రాకుండా బాధపడే వాళ్ళకు కూడా గౌరవనీయులు దయాకర్ రావు గారు చెప్పినట్టు తప్పకుండా ఈ నెలలో అగ్రజాతి స్థాయిలో ఉన్నదనే విషయం మనందరూ తెలుసు. అట్లాంటి ముఖ్యమంత్రి గారికి మరి చేదోడు వాదోడుగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి పల్లె అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మరి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం అనేది గర్వకారణంగా తెలియజేస్తూ ప్రతి పల్లె ఒక నందనవనంగా మారబోతుందనే విషయం తెలియజేస్తూ మరి నిజంగా కవితక్క తన తండ్రి కేసీఆర్ గారి ఆశయాలను, తండ్రి గారు యాదాద్రి దేవాలయాన్ని ఎట్లయితే నిర్మాణం చేయడం జరిగిందో వారి కూతురుగా మరి తండ్రి బాటలో నడవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మి సహిత నరసింహస్వామి దేవాలయ నిర్మాణంలో 5 రోజులు కష్టపడి మరి అందరికి అందించిన విషయం మనందరూ తెలుసు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మానస పుత్రుడుగా అన్ని వేదికల మీద మాట్లాడుకుంటాం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రులు తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. పోచారం సీనన్న ఎప్పుడు పిలిచినా ఒక పిల్లవాడిలాగా ఇక్కడికి వచ్చి ఒక బాబాయికి, ఒక అన్నకి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలో ఆ రకంగా అందిస్తున్న మహనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. కొంచెం సన్మానాలు ఆగండి. కొంచెం సార్ ఇప్పుడు సార్ మాట్లాడుతున్నారు, కొంచెం సన్మానాలు ఆగండి. నెలలో ప్రారంభించుకుంటాం. 57 సంవత్సరాల నుంచి ఇచ్చే వాళ్లకు పెన్షన్లు రావాల్సినటువంటి వాళ్ళకని చెప్పిండ్రు. ఆ పనులు కూడా చేసుకుంటాం. ఎంపీటీసీ గారు పద్మా గోపాల్ రెడ్డి గారు, జిల్లా రైతు బంధు సమితి అంజిరెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ గారు రమణ గారు, సర్పంచ్ శ్రవణ్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, వివిధ స్థాయిలో హోదాలో ఉన్నటువంటి అధికారులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, కార్యకర్తలకు జై తెలంగాణ. చేతులు ఉన్న వాళ్ళు అయితే చేసినట్లు, చేతులు లేని వాళ్ళు అయితే మీ ఇష్టం. ఇక జై తెలంగాణ, జై కేసీఆర్. మీ అందరి అభిమాన నాయకుడు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పెద్ద దిక్కు, గత 45 సంవత్సరాలుగా ప్రజాసేవకే కంకణబద్ధుడై పనిచేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, నాకు తండ్రి సమానులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ
తెలంగాణలోని అన్ని గ్రామాల్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ మరి వాళ్ళ మన కామారెడ్డి జిల్లాకు సంబంధించి దేశాయిపేట గ్రామానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శోభ గారికి, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బివి పాటిల్ గారికి, చుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు షిండే గారికి, పంచాయరాజ్ శాఖ కార్యదర్శి గౌరవనీయులు సందీప్ సుల్తానియా గారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి, కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ గౌత్ర గారికి, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దేశాయపేట సర్పంచ్ గారికి, బాన్స్వాడ ఎంపీపీ గారికి, బాన్స్వాడ జడ్పీటీసీ గారికి, యువ నాయకుడు డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి రెడ్కామ్ చైర్మన్ అలీం గారికి, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీ సభ్యులకు, దేశాయపేట గ్రామ ప్రజలకు, అన్నా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పట్టించుకోకూరాలని నన్ను మాట్లాడితే ఇంకెక్కువ మాట్లాడతారు. వచ్చేయండి బాబు, పట్టించుకోకూరాలని వచ్చేయండి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. మీరు అలా ఏం పట్టించుకోవద్దు, మాట్లాడితే ఎక్కువ చేస్తారు. ఇవాళ దేశాయపేట గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు దయాకర్ రావు గారు వచ్చారు. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తర్వాత మాట్లాడతా అని చెప్పు. అట్లా చేద్దామా, కూర్చో నువ్వు ఒక్కదాని ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు. సర్పంచ్ చెప్తాడు. కూర్చోండమ్మా. ఒక్కరు డిస్టర్బ్ చేస్తే చెడగొడితే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మా. ఆగండి, మీరందరూ రండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మా. నువ్వు నాయకులకు అందరికన్నా ఎక్కువ ముద్దుగా కూర్చున్న మా అక్క చెల్లెలకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్లలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మన దేశం అభివృద్ధి చెందాలంటే పల్లెలే పట్టుగొమ్మలు, పల్లెలు బాగుంటేనే దేశం బాగుపడుతుందని చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళందరూ మాటలు చెప్పి తప్పితే పల్లెల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకొని ఎవరు కూడా పనిచేయలేదు, ఒక కార్యక్రమం తీసుకొని ఎవరు కూడా పనిచేయలేదు. స్వాతంత్రం వచ్చినాక ఇన్ని ఏళ్లకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రమే మన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక పట్టుదలతోని ప్రతి ఒక్క పల్లె బాగుపడాలి, ప్రతి ఒక్క పల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ మోరీలు వారొద్దు, ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళ పైపులు పగిలిపోయినా కూడా నాకేంలే అన్నట్టు ఉండొద్దు. పాడుబడి ఇల్లు రాలేదట, ఆమె మొత్తం ఈ ₹1 కోట్ల తెచ్చినాయని గంగలో వచ్చింది, అయిపోయింది.
ఇప్పుడు ఆ మంత్రి ఏమనుకోవాలి, ఈ ఊర్లో ఏమైనా పని అయింది, ఏం పనులు కాలేవా ఏందా అనుకోవాలి. ఇక ఒక్క ఆమె కోసం మరి మొత్తం పోగొట్టుకుంటారా చూడు, ఆలోచించురు. ఇవాళ మనకు ఏమైనా ఇయ్యదలికి వచ్చిండు మంత్రి, దేశాయపేట గ్రామానికి ఇంకేమైనా అవసరం ఉంటే, ఇంకేమైనా కావాలంటే ఇయ్యటానికి వచ్చిండు మంత్రి గారు. ఆ ఒక్క ఆమె గడబడి చేసి మొత్తం ఈ ఊరు పరువునంతా తీసేస్తాను. మీకు నచ్చుతుందా? ఇది ఇష్టమేనా మీకు? ఇష్టమైన వాళ్ళు చేయలేపురు. ఆమె ఒర్రుడు మంచిదేనా? మంచిది కాదు అన్నోళ్ళు చేయలేపుర్రి. ఆమె ఒర్రుడు మంచిది కాదు అన్నోళ్ళు చేయలేపుర్రి. ఇక ఆమెకి ఇప్పటికన్నా అర్థం కావాలి. ఇట్లా ఉంటారు, ఇక ఊరు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఏం లేకున్నా మళ్ళీ వెనకాల ఎగబెట్టి పంపిస్తారు వీడికి మీటింగ్ కాడికి. మీరు 3000 మంది ఉన్నారు, అందరూ పోచారం శ్రీనివాసరెడ్డికి జయగొడతాండ్రు, ఒకళ్ళు ఇద్దరిని గట్ట ఎగదోసి పంపిస్తే ఆయనతో దయాకర్రావు సాబ్ అనుకోవాలని, గిట్లున్నది ఏంది ఊరు అనుకోవాలని కుట్ర పన్నుతారు ఇట్లా. ఇక దాంతో అక్కడ వాళ్ళు కూర్చున్నారు. సరే మంచిది, మీ విమానము మీ ధర్మం మీకే ఓనిగా భగవంతుడు చూసుకుంటాడు మిమ్మల్ని. అయితే ఇవాళ జరుగుతున్నది ఏంది, ఈ పల్లె ప్రగతి కార్యక్రమం వచ్చింది ఎందుకు పెట్టిండు కేసీఆర్ అని ఒక్కసారి ఒక 2 మాటలు చెప్తాను నేను, మిగతా శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల క్రితం లేని కరెంటుని ఇప్పుడు 24 గంటల కరెంటు చేసి పెట్టిండు కేసీఆర్. 7 సంవత్సరాల క్రితం లేని తాగునీళ్ళని ఇవాళ మిషన్ భగీరథ తోటి ఇంటింటికి నల్లా పెట్టి తాగునీళ్ళు ఇస్తున్నాడు. అట్లనే 7 సంవత్సరాల క్రితం లేని సాగునీరుని, పొలాలకు నీళ్ళు అయితే లేకుండానో ఇవాళ నిజాం సాగర్ని హల్దీవాగు ద్వారా కాళేశ్వరం నీళ్లు తెచ్చి నిజాం సాగర్ నింపి మొన్నటిసారి నీళ్ళు ఇచ్చిన సంగతి వాస్తవమేనా? వాస్తవం అన్నోళ్ళు చేయలేపురి. ఇగో ఈ 3 పెద్ద పనులు చేసిండు. కరెంటు తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు, పొలాలకు నీళ్లు తెచ్చిండు, తాగదలకు నీళ్లు తెచ్చిండు. గ్రామాలలో జరుగుతున్నది ఏంది అని ఒక్కసారి చూసిండు. గ్రామాలలో ఏం జరుగుతుండే, 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నది ఏంటంటే, గ్రామ పంచాయతీలకు, మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రమైనా సరే 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నది ఏంటంటే, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నుంచి కొద్దిగా డబ్బులు పంపిస్తారు. ఎంత? మనిషికి ఒక 100-120 రూపాయలు, ఒక్కొక్క మనిషికి 120 రూపాయలు పంపిస్తుంది. తర్వాత మీరు కట్టిన ట్యాక్సులు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీకి, ఇల్లు ట్యాక్స్ కడతారు కదా, ఇల్లు ట్యాక్స్ ఉంటుంది. ఇంకా వివిధ రకాల పన్నులు. కేంద్ర ఆర్థిక సంఘం పంపించే మనిషికి ఒక 120 రూపాయలు. అంటే ఇప్పుడు ఈ దేశాయపేటలో 3000 జనాభా ఉన్నదని చూసినాను రఫ్లీ. అయితే మనిషికి 120 రూపాయలు వస్తాయి. అంటే నెలకి, అంటే 3000 జనాభా అంటే 3,60,000 రూపాయలు వస్తుండే నెలకు. సంవత్సరానికి 40 లక్షల రూపాయలు వస్తుండే. సంవత్సరానికి దేశాయపేట గ్రామానికి నెలకు 3,60,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 40 లక్షలు వచ్చు. కేంద్ర ఆర్థిక సంఘం పంపిస్తుండే, ఇంకెవ్వరు పైసలు ఇయ్యరు. మొత్తం దేశంలో కూడా అట్లే ఉంటుంది. అయితే ఏమైంది, ఆ నెలకు 3,60,000 రూపాయలు వచ్చేటి ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీల సఫాయోళ్ళ జీతాలకు, బాబు ఆగాలి, ఆగవా, కింద మెల్లగా రాదా, 3,60,000 రూపాయలు నెలకు వచ్చేటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సఫాయోళ్లకు జీతాలకు, మన మంచినీళ్లకు మోటార్లు పెడితే మోటార్ కరెంటు బిల్లు, లైట్లు వేస్తే వీధి దీపాలు లైట్లు వేస్తే లైట్ల బిల్లు, ఆ కరెంటు బిల్లు, ఈ రోడ్లు ఉడ్చడానికి మోరీలు తీయటానికి అవి సరిపోతుండే 6 కాడికి. ఇంకా పైసలు మిగిలకపోవి. కాబట్టే కొత్త సీసీ రోడ్లు, కొత్త మోరీలు, ఇంకా మన పనులు చేసుకుందామంటే పనులు కాలే. ఇది ఆలోచన చేసి కేసీఆర్ ఏం చేసిండంటే, గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం పంపించే పైసలు, గ్రామంలో మనం కడుతున్న పన్నులు,
అభివృద్ధి పనులకు సరిపోతలేవు, అక్కడికక్కడికి మెయింటెనెన్స్కే సరిపోతున్నాయి. కాబట్టి రాష్ట్రం నుంచి కూడా కొద్దిగా పైసలు ఇద్దాం అని ఆలోచన చేసింది. ఎంత ఇద్దాం అనుకున్నాడు? మళ్ళా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి ఎన్ని పైసలు అయితే వస్తాయో మనిషికి 120 రూపాయలు చొప్పున నెలకు, సేమ్ రాష్ట్రం నుంచి కూడా 120 రూపాయలు మనిషికి పంపిద్దాం అదనంగా అని చెప్పి 2019లో ఈ పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని 3 ఏళ్ల నుంచి అట్లా ప్రతి నెల రాష్ట్రం నుంచి అదనంగా ఇదే దేశాయపేట గ్రామానికి 3,60,000 రూపాయల చొప్పున అదనంగా వస్తూ ఉన్నాయి. అట్లా 3 ఏళ్లలో మొత్తం తెలంగాణలో గ్రామ పంచాయతీలకి, కామారెడ్డిలో మన కామారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీలకి 3 ఏళ్లలో 382 కోట్ల రూపాయలు వచ్చినాయి. మన దేశాయపేట గ్రామానికి 1,04,00,000 ఎంత 1,04,00,000 దేశాయపేట గ్రామానికి కేసీఆర్ సపరేట్గా కేంద్ర ఆర్థిక సంఘం పైసలు కాకుండా, మీ పన్నులు కాకుండా కేసీఆరే సపరేట్గా ఈ దేశాయపేట గ్రామానికి 3 ఏళ్ల నుంచి 1,04,00,000 రూపాయలు సపరేట్గా పైసలు పంపించింది గ్రామ పంచాయతీ. ఆ డబ్బులతోటే అట్లా సపరేట్గా డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇవాళ దేశాయపేట గ్రామానికి కొత్త ట్రాక్టర్ వచ్చింది, కొత్త వైకుంఠధామం వచ్చింది, కొత్త నర్సరీ వచ్చింది, కొత్తగా చెట్లు పెంచే కార్యక్రమం జరిగింది కదా, కొత్త వైకుంఠధామం కట్టిర్రు, కొత్తగా రైతు వేదిక వచ్చింది. ఇట్లా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి సపరేట్గా గ్రామ పంచాయతీలకు పైసలు ఇస్తలేరు. ఏ గ్రామ పంచాయతీ దేశంలో ఏడన్నా చూసుకో, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి అదనంగా సపరేట్గా పైసలు పంపిస్తున్నాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ ప్రతి గ్రామంలో జరిగినాయి. దేశంలో వేరే గ్రామాల్లో జరుగుతలేవు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లోనే జరుగుతున్నాయి. కాబట్టే మొన్న కేంద్ర ప్రభుత్వం 10 అభివృద్ధి చెందిన గ్రామాలు ఏమున్నాయని లెక్కలు తీస్తే 10 లెక్కలు తీయండి, ఏవి మంచిగా అభివృద్ధి జరిగినాయని చూస్తే 10కి 10 తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చినాయి. మనం తీయలే, కేంద్రమే తీసింది. అంటే దీని అర్థమైంది, వేరే రాష్ట్రాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి వైకుంఠధామం పనులు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నర్సరీ, హరితహారం, చెట్లు పెంచుడు, ట్రాక్టరు, చెత్త తీసుకపోవుడు, కొత్త సీసీ రోడ్లు వేసుడు, కొత్త మోరీలు వేసుడు, ఇవి జరుగుతలేవు వేరే దగ్గర, ఇక్కడ జరుగుతున్నాయి. అందుకే మన గ్రామాలే 10 అభివృద్ధి చెందిన గ్రామాలుగా వచ్చినాయి. ఇది వాళ్ళకు కడుపు మంట అవుతున్నది. ఈ బీజేపీ వాళ్ళకు, కేంద్ర ప్రభుత్వానికి, అరే 10 లెక్క తీస్తే 10కి 10 తెలంగాణే వచ్చినాయి అని కడుపు మంటాయి. ఇవన్నీ మనం పనులు చేసినాం కదా, ఈ పనులకు కొద్దిగా మన పైసలు ఉంటాయి, కొద్దిగా కేంద్ర పైసలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు కేంద్రం నుంచి వచ్చే పైసలు కేసీఆర్ ఇచ్చే పైసలు ఇచ్చేసిండు. కేంద్రం నుంచి ఏవైతే పైసలు రావాలనో అవి ఆపుకొని పెడుతున్నారు, ఇప్పుడు ఇస్తలేదు. ఎందుకు? ఈడ మంచిగా పనులు జరుగుతున్నాయి, పేరు వస్తున్నది కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్రానికి పేరు వస్తున్నది, దేశాయపేట గ్రామానికి పేరు వస్తున్నది, మీ సర్పంచ్కి పేరు వస్తున్నది, మీ గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం కూడా పేరు వస్తున్నది, మంచిగా పనులు చేస్తున్నారని చెప్పి ఇది వాళ్ళకు కడుపు మంట అవుతాను. కడుపు మంట అయ్యి ఇవాళ మనకిచ్చే పైసల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. 1,400 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు ఇప్పుడు ఇస్తలేరు. ఇవాళనే పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ గారు సందీప్ సుల్తానియా గారు చెప్తా ఉన్నారు, నల్లూరు అక్కడి నుంచి టీం పంపించిరట. టీం పంపించి మీరు వైకుంఠధామం ఎందుకు కట్టిర్రు, మీరు ఊరూరు ట్రాక్టర్ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు చెత్త క్లీన్ అవుతున్నది, అట్లా వాళ్ళ కోపం వస్తున్నది. ఇంత మంచి పనులు చేస్తున్నందుకు వాళ్ళ కోపం వచ్చి
అలా కడుపు మండి మనకు వచ్చే పైసలు ఆపితే ఈ పనులు జరగవేమో, మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పేరు రావద్దు అని పనులు జరగకుండా చూస్తున్నారు. ఇవాళ ఇంత అన్యాయంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయంటే దేశంలో జరిగినట్టే లెక్క. కేంద్రం అంటే దేశం మొత్తం, ప్రతి రాష్ట్రం తమ బిడ్డనే. ఈ దేశంలో ఉన్న ప్రజలందరి వల్ల బిడ్డలే. కేసీఆర్ ఉన్న రాష్ట్రంలో ప్రజల వల్ల బిడ్డలు కాకుండా పోరు. మనం కూడా దేశంలోనే ఉన్నాం కదా. ఇట్లా ఇటువంటి పద్ధతులు, ఇటువంటి పని మానుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, వారు చొరవ తీసుకోవాలి. తొందరలోనే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన డబ్బులు ఇమీడియట్గా వాళ్ళు రిలీజ్ చేపియాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే కేంద్రంలో మీరున్నారు, మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బుల్ని తొందరలోనే తీసుకురావాలా. అది మీ బాధ్యత అని చెప్పి ఈ సభా వేదిక నుంచి నేను బండి సంజయ్కి, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇవాళ దయాకర్ రావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. రోజు 2 జిల్లాలు తిరుగుతూ ఉన్నాడు. గత 10 రోజుల నుంచి ఎండలో గ్రామాల్లో నడుస్తూ ఉన్నాడు. గ్రామాలు బాగుపడాలి. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పల్లె ప్రగతి కార్యక్రమంలో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి తను స్వయంగా పరిశీలించి మనందరికీ సూచనలు ఇచ్చి అవసరం ఉంటే నిధులు ఇచ్చి కూడా వెళ్తా ఉన్నారు. కాబట్టి కామారెడ్డి జిల్లాకు తొందరలోనే మేము వేయించినటువంటి సీసీ రోడ్ల డబ్బులు కూడా తొందరలోనే మీరు నిధులు విడుదల చేయాలి. మరి ఇప్పుడే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన, మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనకు రావాల్సిన డబ్బుల్ని తొందరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను దయాకర్ రావు గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈనాడు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, నాకు 40 సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితులు, నాకు ఆత్మీయులు, కష్టపడే సంస్కృతి గల వ్యక్తి, ఓపిక గల వ్యక్తి, గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, మనలాగానే పేదల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి మన గ్రామానికి వచ్చే సందర్భంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మనందరి తరపున స్వాగతం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం. మరొక ఆత్మీయులు, నాకు కొడుకు సమానులు, 2 ఉభయ జిల్లాల అభివృద్ధిలో గత 3 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి మన జిల్లా బిడ్డ, రాష్ట్ర రోడ్లు, భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, జడ్పీ చైర్మన్ శ్రీమతి దఫేదార్ శోభారాజు గారికి, మన ఎంపీ బీబీ పాటిల్ గారికి, మన మున్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారికి, కలెక్టర్ జీతేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జూక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారికి, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది అధికారులకు, పెద్దలకు, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరిమణులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఇనమ్మా నువ్వు కూర్చో, మీరు కూర్చోండి, కూర్చో. ఈరోజు నువ్వు కూర్చోయా, మీరు ఇలాంటి మంచిగా మీకు అర్థమవుతుంది. తర్వాత నేను ఉంటాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను ఈరోజు ఉన్న పంచాయతీ అంతా ఈ పెన్షన్లది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్ ఇవ్వద్దని ఎవరికి లేదు.
ఇంతమంది మంత్రి గారు చెప్పారు, దరిద్రం కరోనా రావటం వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలనో ఈ లాక్డౌన్లు కానీ బందుల వల్ల వ్యాపారాలు పడిపోవటం వల్ల ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయం రాక ఖజానా ఖాళీ అయిపోయింది. ఉన్న పెన్షన్లకే డబ్బులు ఇవ్వడానికి కింద మీడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమందికి పెన్షన్ ఇస్తుందో మంచిగా వినండి మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకంటే ముందు ఎంతమందికి ఇచ్చేవారంటే 28 లక్షల మందికి సంవత్సరానికి 800 కోట్లు ఇచ్చేవారు. సంవత్సరానికి 800 కోట్లు 28 లక్షల మందికి. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో 25 లక్షలు ఇస్తే ఇప్పుడు 40 లక్షల మందికి. కాంగ్రెస్ హయాంలో సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు పెడితే ఇలా 12,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఖర్చు పెడుతున్నాం. అయినప్పటికీ కొత్త వారికి, భర్త చనిపోయినటువంటి వారికి గత 2-3 సంవత్సరాలుగా ఈ కరోనా మూలన కరోనా వచ్చి 3 సంవత్సరాల నుంచి అందరినీ ఏడిపించింది. కొంతమంది ప్రాణాలు పోయినాయి, కొంతమంది దవాఖానల పాలైనాం. నాకే 2 సార్లు కరోనా వచ్చింది. దుకాణాలు బంధు, వ్యాపారాలు బంధు. ఇస్తామనుకున్నా కానీ ఇవ్వలేని పరిస్థితి ఉండే. కాబట్టి త్వరలోనే ఇప్పుడు పంచాయతీ మంత్రి గారు వారిదే వస్తుంది పెన్షన్ శాఖ. ముఖ్యమంత్రి గారు మనం ప్రకటించారు, 57 ఏళ్ళు నిండినటువంటి వారికి కానీ, ఈ 3 సంవత్సరాల నుంచి భర్త చనిపోయినటువంటి కానీ, ఒంటరి మహిళలకు కానీ మిగిలిపోయిన వారికి వచ్చే నెల నుంచి మళ్ళా కొత్త పెన్షన్స్ వారికి మంజూరు చేయడం జరుగుతుందని మీ అందరికీ పేరు పేరున తెలియపరుస్తా ఉన్నాను. ఈ పెన్షన్ల మన దేశంపేట గ్రామం ఉంది, మంచి దినాలు మీరు 746 ఇళ్లుంటే 603 మందికి పెన్షన్ వస్తుంది. అంటే దాదాపు ఇంటి కుక్కలకు వచ్చినట్టు లెక్క. ఒక ఇంట్లో ఇద్దరికి వస్తుంది, ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి వస్తుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి వస్తుంది. ఇంకా 600 మందికి ఇంకో 60-70 ఇచ్చేస్తే ఊరికి ఊరు మొత్తం కవర్ అయిపోతుంది. అది త్వరలోనే ఒక నెల లోపట్నే, వచ్చే నెల లోపట్నే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ కరోనా దెబ్బబట్టి ఆగిన తప్పితే ఇంకో విషయం కాదు. వెనుకటికి ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఊళ్ళో చనిపోతే కొత్త వాళ్ళకి పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతే కానీ కొత్త పెన్షన్ వచ్చేది కాదు. ఇవట్లా లేదు. ఒక నెల ఓపిక పడితే వచ్చే జూన్ అయిపోతే వచ్చే నెల నుంచి, ఈ నెల నుంచి ఇవ్వాలని ఉండే. కాస్త డబ్బులు ఇన్కమ్ ఉందయి కొంత ఇబ్బంది వల్ల ఇవ్వలేకపోయారు. మీరేమి తొందరపడే అవసరం లేదు. 1 రూపాయి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమి ఆదర గాబరపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది అయితే ఆడబిడ్డలకు భర్త చనిపోయిన వారు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, 57 సంవత్సరాలు దాటినటువంటి ముసలోళ్ళు ఉన్నారో, బీడీ కార్మికులు ఉన్నారో, వారందరికీ త్వరలోనే పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరొక్కసారి మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇక రెండవది ఆయన దేవురా లోపల ఏమని చెప్పు. ఇప్పుడు తాగిపి తీసుకొస్తారు అట్లని. ఆ తాగినంటే బయట తీసుకెళ్ళండి. మీరు అదే చూడండి అమ్మా, అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. చూడండి, ఇటు మీకు చెప్తాను 2 విషయాలు. ఇప్పుడే మీరు కూర్చో. ఇప్పుడే దయాకర్ రావు గారు చెప్పారు, మన మంత్రి గారే ఇంతకుముందు చెప్పారు, రాష్ట్రంలో నా మాదిరిగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో. ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి నియోజకవర్గానికి బాన్స్వాడ లాగా 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ 1400 మంజూరైనాయి. 1000 నుంచి 1400. ఈ హౌసింగ్ మంత్రి గారికి 1400. ఈ పంచాయత్ మినిస్టర్ గారికి 1000 ఇండ్లు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ ఇండ్లు కావాలని కోరుకుంటున్నారని చెప్పి నాకు కూడా ముందు 1400 ఇళ్ళు వచ్చినాయి. 1400 ఇళ్ళు కట్టిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా. అది ఏమయ్యా, ఇంకా అందరు వేరే జాగ్రత్త అడుగుతలే, నువ్వు అడుగుతున్నావు అన్నాడు. మళ్ళా 1000 తెచ్చిన. ఆ 1000 కట్టుడు అయిపోయింది. మళ్ళా 1000 తెచ్చిన. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ 600 తెచ్చిన. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ 1000 తెచ్చిన. ఇవంతా అయిన తర్వాత ఇంకా ఎక్కువ అవసరం పడితే ఒకేసారి పోయి అడిగితే గత ఏడాది క్రితం 5000 ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు. 5000 ఇళ్ళు
ఈ 5,000 పాత 5,000 10,000 ఇళ్ళు ఇప్పుడు కడుతున్నాం. మన దేశాపేట గ్రామంలో కూడా ముందు 50 ఇచ్చినాం, దళితులకు 30 ఇచ్చినాం, మోచలకు ఇచ్చినాం, బోయిలకు ఇచ్చినాం, ఎరకొలకు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు బీడీ కార్మికులు మళ్ళా కడుతున్నారు. 140 ఇళ్ళు ఒక దేశాపేట గ్రామంలోనే దగ్గర 140 ఇళ్ళు అంటే 7 కోట్ల రూపాయల విలువ గల ఇల్లు ఒక దేశపేట గ్రామానికి ఇచ్చినాం. అయినప్పటికీ సరిపో ఇంకా తెలుసు నాకు ఉన్నారు. మళ్ళా కొత్తగా ఇప్పుడు ఇచ్చే ఇల్లు 5 లక్షల రూపాయలు. ఈ 5 లక్షల రూపాయలకి వెళ్ళి మీ చేతికి వచ్చేది టెక్సులు పోగా అన్ని పోగా 4,30,000 సుమారు వస్తాయి. రేపు ముఖ్యమంత్రి గారు కొత్తగా హౌసింగ్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. వారి నాయకత్వంలో కొత్తగా రేపు మీ తక్షణమే ఈ పెన్షన్లతో పాటు మళ్ళా కొత్త ఇళ్లు కూడా మంజూరు కాబోతా ఉన్నాయి. ఆ కొత్త ఇళ్లు మంజూరులో మన బాన్సాల కాన్స్టిట్యున్సీ కూడా మరో 3,000 ఇళ్లు రాబోతా ఉన్నాయి. ఆ 3,000 ఇళ్లు వచ్చినప్పుడు మీరు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, ఇంకెవరైతే కట్టుకుంటామంటున్నారో ఏ ఒక్క వ్యక్తి మిగిలకుండా ఆ భగవంతుని దయ వలన, మీ దయ వలన, కేసీఆర్ గారి దయ వలన, హౌసింగ్ మంత్రి గారి దయ వల్ల వేరే కాన్స్టిట్యున్సీలలో 1,400 ఇళ్లు అయితే ఇప్పటికే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో 10,000 ఇళ్లు తీసుకొచ్చినాం. తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ లేదు, ఒక బాన్స్వాడనే. అయినప్పటికీ కూడా ఇంకా మిగిలిపోయిన వారు ఉంటే నా సంకల్పం కూడా అదే. కులమతాంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు. ఇంకెవరైనా పేదవారు మిగిలిపోయిన వారు ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా త్వరలోనే వచ్చే 3,000 ఉన్నాయి. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా 3,000 వస్తాయి. ఇంకా 6,000 ఇండ్లు వచ్చేట్టున్నాయి. మనం గాబరపడాల్సిన అవసరం లేదు. దేశాపేటలో ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదవారు కట్టుకోవడానికి ముందుకు వస్తారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా మా సోదరులకు సోదరులకు తెలియపరుస్తా ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలు ఎక్కువ డిమాండ్గా ఉన్నాయి. అందుకే నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇకపోతే ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పారు చాలా విషయాలు. ఈరోజు రాస్తామమ్మా, మీరు అర్థం చేసుకోవాలి. మా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. సరే, ఎవరో ఒకరు తాగిపిస్తారు, వస్తారు, తెలుస్తుంది. ఇది సామాన్యమే. బయట వాడు వేస్తాడు, 2 సీసాలు తాగిపోయాలని ఖర్చు కొడతారు. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నేను రైతునే. వెనుకటికి నిజాం సాగర్ నీళ్ళు అయిపోతే ఒక అర టీఎంసో పంటలు వండటానికి కోసము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు తెలియదు నా బాధ. ఏడ్చినా పోయి వారం రోజులు చంద్రబాబు ఇంటికాడ కూర్చుంటేవాడిని. వారం రోజులు నీళ్ళు ఇచ్చేవారు కాదు. ఏడునే నీళ్లు హైదరాబాద్ తాగటానికి కావాలనేవారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చెప్పకంటే ముందే గత 3-4 సంవత్సరాలు ఏం సిరానా నీకేదో నిజాం సార్ నీళ్ళు తక్కువ పడేట కదా, నాకెవరు చెప్పిండ్రు, నిజమేనా? అవును సార్ నిజమే. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పంట ఎండగొట్టద్దు కదా, రైతులను కాపాడుకోవాలి కదా అని నేను అడగకంటే ముందే చంద్రబాబు ఉన్నప్పుడు వారం రోజులు పారసారం పడితే నీళ్ళు రాలేదు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అడగకంటే ముందే సింగూరు నుంచి నీళ్లు వదిలిచ్చేసి మన పంటలకు కాపాడినటువంటి మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంతో ఇప్పుడు పోల్చుకుంటే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కరెంట్ అప్పుడు లేదు. ఎండాకాలం వచ్చిందంటే ఆడబిడ్డలు బిందెలడ్డం పెడుతుంది మంచిల కోసమని. మగవాళ్ళేమో కరెంటు కోసం రోడ్లు బంద్ చేస్తుంది. ఇవాళ రైతులు ధర్నా చేసే పరిస్థితి లేదు, అవసరం లేదు. ఆడబిడ్డలకు కుండలు పెట్టే పరిస్థితి లేదు, అవసరం లేదు. ఈరోజు 24 గంటల కరెంట్ వస్తుంది. ఈ పక్కనే మహారాష్ట్ర ఉంది, 4 అడుగులు పోతే మహారాష్ట్ర, అక్కడ పక్కన పోతే కర్ణాటక ఉంది. 6 గంటల కరెంటు దిక్కులేదు అక్కడ. 6 గంటలు అక్కడ వారు మాకు వచ్చి కలుస్తారు. సార్ మీ దగ్గర 24 గంటల కరెంట్ వస్తుంది సార్, మాకు 6 గంటలు దిక్కులేదని బ్రహ్మాండంగా ఇచ్చుకుంటున్నాం. ఎవరికి అన్యాయం జరుగుతుంది చెప్పండి? ఏ వర్గానిక రైతుకి వల్ల రైతు బందే 10,000 రూపాయలే కాదు. మనొక్క దేశాపేట గ్రామంలోనే దగ్గర దేశాపేట గ్రామస్తులు శివారు గ్రామం దేశాపేట అయినా మీ శివారు దేశాపేటలో ఉంది, సింగరాయపల్లె ఉంది, పోచారంలో ఉంది, సోమేశ్వర్లో ఉంది. కానీ గ్రామం దేశాపేట పేరుతో తక్కువ కనబడుతుంది. కానీ దేశాపేట గ్రామ రైతుల సంఖ్య పెద్దగా ఉంటుంది. శివారు 3 గ్రామాల్లో కలిసి ఉంటుంది. ఆ విధంగా దేశాపేట గ్రామానికి చెందినటువంటి రైతాంగానికి ఒక్క దేశాపేట గ్రామం రైతులకే ఈ 3 శివార్లు కలుపుకొని ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు రైతు బంధు కింద 2.5 కోట్లు ఇచ్చాం దేశాపేట గ్రామానికి రైతుల కోసం. 11 మంది చనిపోతే వారి కుటుంబాలు ఆగం కావద్దని కుటుంబానికి
ఆ వారసుల పేరుతోని 5 లక్షల రూపాయలు జమ చేపించాం. ఎక్కడ ఉందా ఇదంతా కథ అంతా? పండిన పంట మా రైతులను తెలవాలి. ఎవడో ఆగమాగం మాట్లాడతాడు, నరవలేని నాలుక. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పోయిన వానకాలం పట్టుకున్న పైసలు ఇప్పటికి ఇంక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన పక్క ముఖ్యమంత్రి పోయిన వానకాలం యాసం కాదు, వానకాలం అమ్మినటువంటి వడ్ల పైసలు ఇంకా దిక్కులేవు. అంతేకాదు ఛత్తీస్గఢ్లో మొన్న స్పీకర్ వచ్చిండు ఛత్తీస్గఢ్ నుంచి అసెంబ్లీకి. ఆయన చెప్తే ఆశ్చర్యపోతున్నాడు. వాళ్ళ దగ్గర కొనేది ఎకరానికి 10 క్వింటలు కొంటారట. ఎక్కువ వండిందంతా ఎక్కడ అమ్ముకోండి. ఆ ఛత్తీస్గఢ్కి వెళ్ళి నాగలగా వెంకన్న గిరికి బాన్స్వాడకు 1100 రూపాయల క్వింటలు అమ్మిపోయింది. వచ్చి ట్రాన్స్పోర్ట్ లారీ కిరాయి పెట్టుకొని ఇది అమ్మిపోయింది 1100 రూపాయల క్వింటలు. ఎందుకంటే అక్కడ కొనేది 10 క్వింటలే, ఎక్కువ పంట పంటే కొనరు. కానీ ఇక్కడ కేంద్రం మొండి వైఖరి వహించినా మేము బియ్యం తీసుకోము, ఉప్పుడు బియ్యం తీసుకోము, మీకు ఏది సహాయం చేయమని నిరాకరించినా, ముఖ్యమంత్రి గారు పోయి మంత్రులతోటి ఢిల్లీలో ధర్నా చేసినా వాళ్ళు మొండి వైఖరి వహిస్తే నాకు ఫోన్ చేసి అడిగిండు మినిస్టర్ గారు, సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి, ఎట్లా ఉంది తిన్నానంటే, సార్ ఇప్పుడు కాంటలు పెట్టలేదు, ప్రైవేట్ వ్యాపారం రైతు వడ్లు కొంటున్నారు, ముందు 1600 పెట్టిండ్రు, 1500 చేసిండ్రు, ఇలా 1300 అయింది సార్ అన్న. అంటే ఎకరానికి 700 రూపాయల చొప్పున మనం 30 క్వింటాలు పడితే 20,000 రూపాయలు నష్టం వస్తుంది సార్ అని చెప్తే, ఢిల్లీకి వచ్చిన తెల్లారే ఆర్డర్ వేసి ఒక్క గింజ కూడా మిగలకుండా కొనండి అని చెప్పేసి, ఆ పైసలు లేకపోయినా బయటకు అప్పు తీసుకొచ్చి ఇవాళ 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర ప్రతి గింజ కొని వారం రోజుల్లోనే మీ ఖాతాలో పైసలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది మంచిది కాదా? ఎవడో తాగెత్తి మాట్లాడుతుంటే అంతేనా వాళ్ళ మాట వింటామా? ఈ చేసిన పనులు ఎటుపోతాయి ఇవన్నీ? నాకు తెలుసు కొంతమంది తాగిపిస్తారు, గ్రామాలలో పట్టబాలు తాగిపిస్తారు, పంపిస్తారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయా? వేరే రాష్ట్రాలు చెప్పండి. ఇప్పటికి ఆంధ్ర ధాన్యం కొంటోడు దిక్కులేడు, మహారాష్ట్ర కొంటోడు దిక్కులేడు, వాళ్ళొచ్చి మన నమ్మకపోతున్నారు. మొన్న కర్ణాటక లారీని బట్టినాడ, మహబూబ్ నగర్ కాడ 18 లారీని బట్టిరు మన లోపలికి వస్తుంటే. ఇన్ని చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రైతు వేదికలు కట్టుకున్న మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.